ప్రస్తుత హోంశాఖ మంత్రి వంగలపూడి అనితా మేడం గారి మీద ఒక చెక్ బౌన్స్ కేసు ఉంది. అందరికీ తెలుసు కదా. విశాఖపట్నం 7వ మెట్రోపాలిటన్ కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు ఇది విచారణ జరుగుతూ ఉండే. శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర 70 లక్షల రూపాయలు 2015లో తీసుకొని ఇవ్వలేదు అని ఆయన 2018లో చెక్ బౌన్స్ కేసేస్తే మేడం కూడా విశాఖ కోర్టుకి వెళ్ళి వచ్చారు కూడా. అండ్ తాజాగా నా మీద పెట్టిన కేసు కొట్టేయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం, శ్రీనివాసరావుకి నాకు రాజీ కుదిరింది అని చెప్పి మేడం చెప్పడం, పోయిన విచారణప్పుడు రాజీ కుదిరింది అని చెప్పి ఎలా కొట్టేస్తాం, ఏమేం రాజీ కుదిరింది, ఎంతకు రాజీ కుదిరింది, మీ మధ్య కుదిరిన రాజీ ఫార్ములా ఏంటి మాకు తెలియాలి కదా అని చెప్పి హైకోర్టు చెప్పడం. ఆ రాజీ ఫార్ములా ఏంటో ఇప్పటి తాజా విచారణ సందర్భంగా అటు హైకోర్టులో హాజరైనటువంటి అనిత గారి న్యాయవాది అండ్ వర్చువల్గా హోంశాఖ మంత్రి అనిత గారు హాజరయ్యారు, అటు శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. వీళ్ళ మధ్య కుదిరిన సెటిల్మెంట్ ఎంత అంటే 15 లక్షలు తీసుకోవడానికి శ్రీనివాసరావు అంగీకరించారట. 2015లో 70 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ మధ్య కుదిరిన రాజీ ఏంటంటే 15 లక్షలు తీసుకోవడానికి శ్రీనివాసరావు అంగీకరించారట. అవును, అంగీకరించాను అని చెప్పి ఆయనగానే వర్చువల్ విచారణలో హైకోర్టు ముందు చెప్పారు. సో తన స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేసి ఫైన్, మీరు రాజీ కుదిరితే మధ్యలో మేమేం చేస్తుండండి అని చెప్పి హైకోర్టు కూడా కేసు అనేది కొట్టేశారు. సో ఇప్పుడు అనితా మేడం గారి మీద చెక్ బౌన్స్ కేసు లేదు, కొట్టేశారు. బాగుంది. శ్రీనివాసరావు గారు మాకు ₹1 ఇవ్వండి సార్, ఓ 10 ఏళ్ళ తర్వాత కనీసం 50 లక్షలన్నా తీసుకుందరు. కానీ 70 లక్షలు ఇచ్చి 9 ఏళ్ళ తర్వాత కోర్టుల చుట్టూ తిరిగి న్యాయవాదులకు ఫీజులు కట్టి 15 లక్షలు తీసుకోవడం ఒప్పుకోవడం అంటే ఇది అదేదో సినిమాలో ఉంటుంది. నా లైఫ్లో నేను ఇంత మంచి డీల్ చూడలేదండి. అదేనా అత్తారింటికి దారేది సినిమాలు. నా లైఫ్లో నేను ఇంత డీల్ చూడలేదండి, ఇంత మంచి డీల్ అది. 70 లక్షలు 9 ఏళ్ళ తర్వాత 15 లక్షలు. మనం న్యాయపరం, మనది ఇంకా ధర్మం. ₹1 ఇవ్వండి శ్రీనివాసరావు గారు, ఓ 10 ఏళ్ళ తర్వాత 50 లక్షలు తీసుకుందరు. సరేలేండి, బట్ ఇలా ఎవరైనా ఒప్పుకుంటారా? అన్అఫీషియల్ సెటిల్మెంట్ వేరే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆన్ రికార్డు కోర్టు 15 లక్షలు మేడం అఫీషియల్గా చూపించాల్సి ఉంటుంది అనిత గారు. అందుకని ఇక్కడ 15 లక్షలు అని చెప్పి అండ్ అన్అఫీషియల్ సెటిల్మెంట్ మరి ఏం జరిగింటే జరిగి ఉండొచ్చు అని, జరిగిందని చెప్పి మనకేమీ తెలియదు. జరిగి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు అని మరేమో, మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు అని పోనీయండి. మొత్తం మీద అయితే తన మీద నమోదైన చెక్ బౌన్స్ కేసు కొట్టేశారు.